నేను డాక్టర్ కుమార్ నారాయణన్, మెడికవర్ హాస్పిటల్స్లో కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. సో ఈరోజు ఒక 12 సంవత్సరాల అబ్బాయికి గుండెలో దడ వచ్చింది, చాలా వేగంగా మధ్య మధ్యలో కొట్టుకునింది. దానిలో మనము డయాగ్నోస్ చేసింది ఏమంటే హార్ట్ లోపల ఒక రిథమ్ డిజార్డర్, లయ తప్పటం. మన గుండెలో అందరికీ ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ అనే ఉంటుంది. ఆ ఎలక్ట్రికల్ సిస్టంలో కరెంట్ నార్మల్ ఒక కరెక్ట్ ఆర్డర్లో వెళ్ళేప్పుడు మనకు నార్మల్ పల్స్ లాగా ఉంటుంది. కానీ ఎవరికైనా ఎక్స్ట్రా హార్ట్లో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ డెవలప్ అయినాయంటే షార్ట్ సర్క్యూట్ లాగా హార్ట్ చాలా వేగంగా కొట్టుకోవటం, అలాంటి సిమ్టమ్స్ రావచ్చు. ఇలాంటి రిథమ్ డిస్టర్బెన్స్ రావడానికి చాలా కేసెస్లో ఏం పర్టికులర్ కారణం మనం ఐడెంటిఫై చేయలేము. కొన్ని కేసెస్లో జెనెటిక్ డిసీజెస్, జన్యుపరమైన రోగాలు ఉంటాయి, కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటారు. అది ఒక ఫ్యూ మైనారిటీ కేసెస్లో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటాయి. కానీ చాలా వేరే కేసెస్లో ఈ అబ్బాయికి కూడా స్పెసిఫిక్గా మనం ఒక కారణం అని చెప్పలేము. సో డ్యూ టు ఎనీ రీజన్ మన హార్ట్ లోపల ఒక అబ్నార్మల్ ఎక్స్ట్రా సర్క్యూట్ ఫామ్ అవుతుంది. ఏజ్లోనే ఇది రావచ్చు, చిన్నపిల్లలకి రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు. సో ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే కామన్ సిమ్టమ్స్, గుండె వేగంగా మధ్య మధ్యలో సడన్గా వేగంగా కొట్టుకోవటం, ఫాస్ట్గా కొట్టుకోవటం, దాంతోపాటు చాలా నీరసంగా అనిపించటం, కళ్ళు తిరగటం అనిపించటం, లేకపోతే ఒక్కొక్కసారి చాలా సివియర్గా ఉంటే కళ్ళు తిరిగి పడిపోతారు. ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. మెనీ టైమ్స్ ఇది వస్తూ పోతూ ఉంటుంది, ఎప్పుడు ఉండదు, కానీ ఒక్కొక్కసారి వస్తుంది, మరీ తగ్గిపోతుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మనము గుండెలో రిథమ్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు అని మనము ఒక సస్పిషన్ పెట్టుకోవాలి మైండ్లో. దీనికి సంబంధించే కార్డియాలజిస్ట్ కానీ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ దగ్గర మనం చూయించుకొని కరెక్ట్ టెస్ట్ చేసి దీన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ప్రాపర్గా డయాగ్నోస్ చేస్తే దానికి సంబంధించి మనం ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసి అబ్నార్మల్ సర్క్యూట్స్ని మనం హార్ట్లో బ్లాక్ చేసి నార్మల్ రిథమ్ని మరి రెస్టోర్ చేయొచ్చు. ఒకసారి ఇది కంప్లీట్ క్లియర్ అయిందంటే మరి మనం మెనీ కేసెస్లో కంప్లీట్ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోయి మంచి ఛాన్సెస్ ఉంటాయి. అందరికీ నమస్కారాలు. ఫస్ట్ ఒక మెడికల్కి వెళ్ళాము, దాని పేరు చెప్పును. అక్కడ అయితే మనకి సక్సెస్ కాలే. అక్కడ వెళ్ళిన ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. 220 అయింది హార్ట్ బీట్ చూస్తే. సార్ దగ్గరికి అప్పుడు వచ్చి ఇక్కడ కన్సల్ట్ చేస్తే ఇక్కడ మెడికవర్లో అందరూ సపోర్ట్ చేశారు, మనకి మంచిగా చేశారు. సార్ అయితే చాలా సపోర్ట్ చేశారు. సార్ వల్ల మా అబ్బాయి ఇప్పటికి మంచిగా ఉన్నాడు, చాలా బాగున్నాడు. ఎలా గుర్తుపెట్టారు ఫస్ట్ మీరు? అది హార్ట్ ఎలా గుండు పెడితే దర కొడుతుంది, అతనే మా అబ్బాయి చెప్పాడు. ఆ సమయంలో ఎలా అనిపించింది? మీ అబ్బాయి అంటే ఏం చేశారు, ఎలా అనిపించింది? అదే హార్ట్ మీద చేస్తే కొట్టుకోవడం అతను చెప్పాడు. కొంచెం ముఖం తిరుగుతుంది అంటే అప్పుడు మనం గుర్తుపట్టాము.